ఓకే. పార్టీలు అంటే పార్టీలుగా కూటమి తెలంగాణలో నిజంగా ఏర్పడే అవకాశం ఉంటుందా? నేను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పొలిటికల్ విశ్లేషణలో, ఒక అడ్వకేట్గా, ఆ! రాజకీయాలు తెలిసిన వాడిగా అవేం అతీతం కాదు. ఆ సమయానికి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతాయి. అంటే టీడీపీ మళ్ళీ పునరుత్తేజం పొందే అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ తెలంగాణలో. పొలిటికల్ పార్టీ ఆర్ నాట్? పొలిటికల్ పార్టీ. దెన్ బట్ 10 ఏళ్లుగా లేదు కదా! ఆయన ఇల్లు ఇక్కడ ఉందా అస్తిత్వం లేదా? ఉంది. మరి మొత్తం ఎల్లగొట్టినామా? పాకిస్తాన్ భారతదేశం విడిపోయినట్టు విడిపోయినామా? ఏమో మీరు అప్పుడు ఆంధ్ర, తెలంగాణ అప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నారుగా, అందుకే నేను ఎప్పుడు పంపించేశారు. మాట్లాడలేదు అట్లా. ఎందుకంటే ప్రజలుగా కలిసి ఉందాం. ఉమ్, పరిపాలనలో ఎవరు పరిపాలించాలి, ఏ ప్రాంతంకి ఎట్లా డెవలప్మెంట్ కావాలి, సో వాటి మీద మనం కొట్లాడి. రైట్. సో ఇట్స్ అ డిఫరెంట్ ఫైట్. సో ఇప్పటికీ టీడీపీ మూలాలు అయితే తెలంగాణలో ఉన్నాయని అనుకోవచ్చా? డెఫినెట్గా ప్రతి సిద్ధాంతానికి ఉంటాయి కదా, ఓకే. ప్రతి సిద్ధాంతానికి ఉంటాయి కదా. ఉమ్, తెలుగుదేశం పార్టీ అప్పుడు తెలుగుడి ఆత్మగౌరవము, లేదా తెలుగు భాష, ఎన్టీ రామారావు గారు రావడము, ఎడ్యుకేటర్స్కే ఎమ్మెల్యేలు ఇవ్వడము, కరెక్ట్. మేము కూడా రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు అవుతాము అనే ఫీలింగ్తో ఇవన్నీ కూడా పెట్టుకొని మేము నాయకులను ఉత్పత్తి చేసిన కర్మాగారం. ఎన్టీ రామారావు అసలు ఎడ్యుకేటెడ్స్ అందరినీ కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసినారు. అందుకే ఆ పార్టీ ఈ రోజు వరకు పడి ఉంది. బీఆర్ఎస్ లాగా పడిపోలే ఒకటేసారి. ఈ రోజు వరకు దాని మూలాలు ఉన్నాయి. సో దేశానికి ఎర్రన్నాయుడిని, బాలయోగిని, ఉపేంద్రని కొత్త వాళ్ళే కదా, అంతకుముందు ఏం కేంద్ర మంత్రులు కాదు కదా. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక మంది, ముద్దుకృష్ణం నాయుడు, మన యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్ గారు, ఆలేరు నరసింహులు, మాధవరెడ్డి గారు, అంత కొత్త తరమే. సో కొత్త మంత్రుల్ని తయారు చేసినారు వారు. అందులో బీసీలను కూడా ఒక దశలో మీరు చూడండి, జానారెడ్డి గారిని, రామ్మూర్తి యాదవ్ గారు, తర్వాత మనకు ఏది శ్రీధర్, మన రమణ గారు, రమణ గారు జగిత్యాల్లో. సో అనేక మంది బీసీ ఎంపీలు ఆయన కాలంలో, ఎస్సీలు తయారైనారు. సో ఆ రకంగా నెంబర్ 2 బీసీ దేవేందర్ గౌడ్ గారు అయినారు. టీడీపీ పార్టీ ఆ రకంగా ఉండేది. దానికి అట్రాక్ట్ అయ్యి మేము విద్యార్థి రాజకీయాల్లో ఆ రోజు టీడీపీతో నడిచినాం. సో తర్వాత తెలంగాణ అవసరం కోసం ఆ రోజున్న వేదిక టీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాం. అప్పుడు ఆయన విధానం ఒక అడ్వకేట్గా నచ్చింది. ఉద్యమకాలం వరకు నేను ఇక్కడ ఏం విమర్శించట్లేను. అవును, మొదటి 5 ఏళ్ల పరిపాలనలో కూడా చేసిన తప్పులను కూడా నేను సమర్థించారు, చాలా సమర్థించారు, తెలిసి తెలియదు. కానీ తర్వాత 5 ఏళ్ళు మాత్రం నాకు భయంకరంగా కనిపించింది కాబట్టి ఇమీడియట్ వెళ్ళిపోయాను. ఇది మొదటి నుంచి నాకు ఈ దేశభక్తి, దేశం ఒక బ్రిడ్జ్ కడితే దేశానికి ఉపయోగపడేది, అవినీతి ఉండకూడదు. ఇప్పుడు బాక్రా నంగల్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు నిజంగా కూడా ఈ లక్షల కోట్ల రూపాయలతో కట్టిన కొంత మేరకు జరిగినాయి కదా. సో వాటిని చూసినప్పుడు ఏంటంటే ప్రాజెక్టులు కొంత మేరకు అటువంటి అవినీతి ప్రాజెక్టులో అవినీతి జరిగింది. నేను కానీ మాట్లాడారు కానీ ఎక్కడ నిరూపించలేకపోతుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికీ నిరూపణ ఏమవసరం, మీరు నేను వెళ్ళి ఆడ పిల్లర్లు 6 ఫీట్ల లోతు కుంగిపోయినాయి, 4-5 పిల్లర్లు మీకు చూపిస్తా, మీరే అంటారు అబ్బా 1,00,000 కోట్ల రూపాయలు ఇట్లా మునగకూడదు కదా, క్వాలిటీ ఉండాలి కదా అని అంటారు. సో అటువంటి విధానాలు చూసి నేను ఇదైనాను. బట్ హిడన్గా నాలో ఎప్పుడు కూడా ఒక కాజ్, ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, ఆనాడు భాష కోసం, ఆనాడు ఆత్మగౌరవం కోసం, ఈ ఎలిమెంట్స్ అన్నీ నన్ను రాజకీయ నాయకుడిగా నిక్కచ్చిగా, నేను మీడియాలో కూడా ఉన్నట్టుగా మాట్లాడేటటువంటిది. భాష కోసం అంటే ఒక చిన్న పాయింట్ ఒకటి గుర్తొస్తుంది, హిందీ వర్సెస్ మిగతా భాషలు అన్న ఒక ఇదొకటి పైకి వస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారికి ఎన్ని భాషలు వచ్చాడు? ఏది పివి నరసింహారావు గారికి 18 భాషలు వచ్చు కదా. అది ఆయన ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, నేర్చుకున్నారు. సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఏ భాష నేర్చుకుంటే ఎవరు అడ్డుపడడానికి వీల్లేదు కదా. నన్ను ఫ్రెంచ్ చదవద్దని, లాటిన్ నేర్చుకోవద్దని ఎట్లా అంటారు? నేను 6 నెలలు అమెరికాలో ఉండాలంటే నాకు అవసరం కదా. అంటే దక్షిణాది తమిళనాడుకు నేను వెళ్ళినప్పుడు నాకు తెలుగు, హిందీ తప్ప వేరే రాదు. కానీ హిందీ మాట్లాడితే ఆటోలు రావు అన్నట్టు ఎట్లా? దక్షిణాది మీద పెత్తనం చెలాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం అన్న మాటలు ఎందుకు వస్తున్నాయి సార్? ఆనాడు బ్రిటిష్ వాడు కూడా రాజ్యాలుగా, రాజులుగా ఏ రాజ్యాన్ని ఆ రాజుని విడదీసి పరిపాలించినారు 100 ఏళ్ళు. ఈరోజు అట్లనే ఉందామా? దేశం ఒక్కటిగా ఉందామా? దేశం ఇంకా గతంలో దేశం మనది అఖండ భారత్ ఎంత ఉండేది, ఈరోజు ఎట్లా మారిపోయినాం? మరి ఈరోజు శ్రీలంకకు మనం మళ్ళీ బాటేసుకోగలం. ఆనాడు రాముడు నిర్మించినాడు, ఈరోజు మళ్ళీ మోడీ గారు ఈరోజు కరెక్టేనండి మీరు అన్నది. ఇప్పుడు లార్జ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే కనుక మీరు అన్నది కరెక్టే కదా. బట్ డీలిమిటేషన్ వ్యవహారానికి తీసుకొచ్చిన హిందీ భాష మా మీద రుద్దే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తమిళనాడు లాంటి రాష్ట్రాలు గట్టిగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి, స్టాలిన్ గారికి. మమ్మల్ని ప్రాంతీయంగా లేదా భాషను ఏదో ఒకటి రీజనలిజం
ఇది దాన్ని ఎత్తి ఎత్తి చూపాలి ఆ. చూపాలన్నప్పుడు మేము ఎప్పుడో చేస్తాము మరి డీలిమిటేషన్ దానికి ఇక్కడ ఎక్కడి అనే నుంచి కూడా దానికి వెళ్ళారు ఒక కదా, delimitation. తమిళనాడు నుంచి కూడా వెళ్ళారు కదా. డీలిమిటేషన్ ఆ, 1951, 1961, 1971 డీలిమిటేషన్ ఎప్పుడు కావాలప్పుడు 1973లో 70, వాళ్ళు చేసినారు. 1961లో జరిగితే 62లో 62 జరిగింది. చేసింది. సో 51లో జరిగితే 52 అయింది. ఆ తర్వాత 1981లో అయితే 83. తర్వాత ఏమైపోయిందంటే ఇందిరాగాంధీ గారు 70స్లో ఆమె ఎమర్జెన్సీ పెట్టదలుచుకుంది కాబట్టి ఇంకా delimitation. ఆమె కూడా ఫ్రీజ్ చూడండి 5 ఏళ్లకో 10 ఏళ్లకో చేయలేదు. ఎంత దుర్మార్గం, 25 ఏళ్ల దాకా ఫ్రీజ్. Yes. 2000 అంటే సంవత్సరం ఒక సమస్యని ఈ దేశానికి ఒక జటిలం తయారు చేసి పెట్టింది, ఇక క్యాన్సర్ లాగా. అంతే. ఆ తర్వాత వాజ్పేయి గారు ఇట్లా ఎట్లా ఉంటుందని కమిషన్ వేసినారు, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి దాని రిపోర్ట్ వచ్చి ఏదైనా చేసే లోపే గవర్నమెంట్ మారిపోయి మళ్ళీ ఈ రకంగా రావడం జరిగింది, మీకు తెలుసు. అవును. సో ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటే ఇటువంటి దేశంలో ఉన్న జటిల సమస్యలు ఇక మోడీ గారు వచ్చినప్పుడు ఒక్కొక్కటి